హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి. ఈ వీడియోలో ఏపీలో ఉద్యోగులకు షాకింగ్ న్యూస్. దిమ్మ తిరిగే ఘటన జరిగిందండి. సో, ఆ వివరాలే ఈ వీడియోలో తెలుసుకుందాం. సో, వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడం వల్ల ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అయినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం. నెల్లూరు కావలిలో అండి బరి తెగింపే జరిగింది. వార్డు సచివాలయంలోనే మద్యం నిల్వ చేశారు. సో, ప్రభుత్వ క్షేత్రస్థాయిలో ప్రజలకు సేవలు అందించేందుకు ఏర్పాటైన గ్రామ వార్డు సచివాలయాలు అక్రమాలకు నిలయంగా మారాయంటున్నారు. ఇన్నాళ్ళు అధికార వైకాపాకు జాగీరుగా ఉన్న ఈ సచివాలయ వ్యవస్థనే నేడు ఎన్నికల నియమావళికి సైతం కాలదన్ని మద్యం నిల్వ చేసే స్థావరాలుగా మారుతున్నాయంటున్నారు. ఆదివారం అనగా ఈరోజు నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో ఈ వ్యవహారంపై దుమారమే రేపింది అక్కడ. సో, పురపాలక సంఘం పరిధిలోని బుడంగుంట వార్డు సచివాలయం నెంబర్ 43 అండి. 43 మద్యం సీసాలను అయితే ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు మొత్తం శ్రీనివాసులు రెడ్డి గారు అయితే పట్టుకోవడం జరిగిందండి. అదే ప్రాంగణంలో మరో గదిలో నిల్వ చేసి ఉన్న ప్రజా పంపిణీ వ్యవస్థకు చెందిన బియ్యాన్ని కూడా వీరైతే స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ రెండింటిని ఇక కావలి గ్రామీణ సిఐ శ్రీనివాస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. పురపాలక కమిషనర్ శ్రవణ్ కుమార్ సందర్శించి ఈ వివరాలు అయితే తెలుసుకోవడం జరిగింది. సో, మొత్తం మీదుగా మనం చూసుకున్నట్లయితే ఈ సచివాలయాలు ఏవైతే ప్రజలకు సేవలను అందించే సచివాలయాలు ఈ విధంగా అయితే జరగడం చాలా బాధాకరమని అయితే అంటున్నారు. మరి ప్రజలకు సేవలు అందించేందుకు ఏర్పాటైన ఈ గ్రామ వార్డు సచివాలయాలన్నీ కూడా ఇక్కడ అక్రమాలకు నిలయంగా మారాయని కూడా చెబుతూ ఉన్నారండి. సో, ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి శ్రీనివాసులు గారైతే ఈ 43 మద్యం సీసాలను అయితే పట్టుకోవడం జరిగింది. సో, దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.